నాగు చూసావా ఈ వేళ ఎంత మంచి పులహారాలు తయారు చేయించాను. తంబళ్ళ వీరయ్య దగ్గర ప్రత్యేకంగా కట్టి తెప్పించాను. విజయుడా విజయుడా ఇన్ని దినాలకు నీ నోటి నుంచి తలకరి ముత్యాలు రాలుతున్నాయి నాకు. అదే నే కోరుకునేది. ఆ చిరునవే, ఆ మొలకనవే నాకు. నాకు నీ మనోహరమైన మందహాసానికి ఈ మాలను ధరింపనివ్వు. ఇంకా నువ్వు అబ్బబ్బబ్బా, ఇంకా ఏమి వ్రతం తాని ముఖం పరిహాసానికి అంటున్నావు కదా. లేదు లేదు, నాకు తెలుసుది. ముక్తులకుండే ప్రణయ చేష్టల్లో ఇదొకటి. లేదు, 15 వత్సరములే వేచి ఉన్నారు కదా, ఇక 7 దినములు మాత్రమే. ఆ తర్వాత నేను తమ అమ్మమ్మమ్మ, నీవు నా పాదదాసివి కాదు, ఈ మాయల పకీరు నీ పాద దాసాన దాసు. సందేహించకండి, ఇక 7 దినములు మాత్రమే. నాకు ఇక 7 దినములు మాత్రమే కదూ. తదనంతరం నీ మనస్సు నా మనస్సు శరీరాలు కూడా ఒకటే కదా నాకు. నాగు నీ మధురమైన కంఠమెత్తి ఒక్క పాట పాట నాగు. ఏమిటది నాకు జపం చేస్తున్నావా? పాడమన్నది పాట పాడు. పాడుతున్నాను. నాకు నేనెంత చెప్పినా వినవు కదూ. నీకోసం, నీ ఆనందం కోసం నా సకల ఐశ్వర్యాలను హెచ్చించి సర్వభోగాలను సమకూర్చాను. 7 దాసీలను, 7 వారాల వజ్రాపహరణాలను, రోజుకో కోట చొప్పున 7 రాతి కోటలను, రోజుకో ఉద్యానవనం చొప్పున 7 ఉద్యానవనాలను, పంచపంచ పరమాన్నాలను అన్నీ నీ ఆనందం కోసం, నీ ఆరోగ్యం కోసం ఏర్పాట్లు చేయించాను. ఈ పాడు వ్రతం తలపెట్టి నీ శరీరాన్ని ఎంత కుసింపజేసుకుంటున్నావో చూడు నాకు. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? ఆ తీరు తోటలో. అదేమో ఇందాక నా మూర్ఛలో ఏదో భయంకరమైన స్వప్నం మెరిసిపోయింది. స్వప్నమా? ఈ మాయల పకీరు మాయా మందిరములో నీకు స్వప్నమా? ఆ స్వప్నంలో ఒక పెద్ద తుఫాను, ఆ తుఫానులో మన కోట కూలిపోయినట్లు, నీ తల మోచోట మొండి మోచోట మరి దుర్లాడుతున్నట్లు కల వచ్చినది. ఏమో, మిమ్మల్ని నమ్ముకొని మీతోనే ఉండిపోవలసిన దారులు కదా, మరి ఇంతటి దెయ్యాల కోట చుట్టూ మీరు లేకపోతే నేను ఎలా ఉండగలనండి? చెప్పండి. పిచ్చిదానా, నా ప్రాణాలంతా సులభంగా ఉన్నాయనుకున్నావా? ఎందుకు సులభం కాదు? చెబుతా విను. 7 సముద్రాలకు అటువైపునున్న జీవగడ్డలో దట్టమైన కారడు, ఆ కారడువి మధ్య ఓ మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు త్వరలో నుంచి పాతాళ లోకానికి పోతే అక్కడ కురివి దియ్యాలు కావలి కాసే నల్ల రాతి మండపం కనిపిస్తుంది. బాబాయ్, పాలు పెట్టడానికి వీలు లేకుండా కాల సర్పాలు కదులుతూ ఉంటాయి. అక్కడ ఒక కటిక చీకటి గది, ఆ
గది మధ్య ఓ అపరంజ పంజరం వేలాడుతూ ఉంటుంది. ఏమిటండి చీకటి గదిలో అపరంజ పంజరం ఎందుకండి? ఎందుకు బంగారు పంజరాలు? ఆ గది మధ్య ఓ అపరంజ పంజరం వేలాడుతూ ఉంటుంది. అపరంజ పంజరం ఉంది, అందులో ఏముంది? అందులో పంచవందల రామచిలక. బంగారు పంజరంలో రామచిలక? ఆ రామచిలక నీకేలా ఆ చింత? నాకు నీవు కూడా నాతో సహకరిస్తే నీ ప్రాణాలు కూడా మరో చిలక ఎందుకు పెట్టి మన ఇద్దరం సజీవులుగా ఉండిపోదాం. ఏమంటావు? నాకు చిలక గోరికల్లా ఉండొచ్చు. అవును కదా? నాకు ఇక 7 దినములు మాత్రమే కదా. 7 దినములు మాత్రమే. తదనంతరం నీ మనస్సు నా మనస్సు శరీరాలు కూడా ఒకటే కదా నాకు.